సిగ్నల్ టీవీ మనతో తెలంగాణ గిరిజన సంఘాల నేత అశోక్ రాథోడ్ ఉన్నారు. హాయ్ హాయ్ అన్న, నమస్తే అన్న. ఏంది అశోక్, ఏంది కాంగ్రెస్ గిరిజనులకు అన్యాయం చేసింది, లంబాడీలను పట్టించుకుంటుంది, ఈ ఆరోపణలు ఎందుకు ఇస్తున్నావు? అంటే ఆరోపణలు కాదు, ఇంద్రమ్మ పేరు చెప్పుకొని ఒక సెంటిమెంట్ వాడుకొని ఈరోజు ఇంద్రమ్మ పేరు పక్కన పెట్టి రెడ్ల రాజ్యం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. దీనికంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే లంబాడీలకు సారా, తర్వాత కారా, 1000 రూపాయలు ఇస్తే ఓట్లు ఇస్తారనే చిన్న చూపు, తర్వాత ఇంకోసారి శివలాల్ ఫోటో పక్కన తోసేయడం, ఇదంతా పక్కన పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా అన్యాయం చేస్తుందనేది టికెట్ల పంపకాల నుంచి మొదలైందన్న. టికెట్ల పంపకాలలో 45 లక్షల మంది లంబాడీ సామాజిక వర్గం ఉంటే 7-8 లక్షల గోండు కోయ సామాజిక వర్గం ఉంటే 7 లక్షలు ఉన్న వాళ్ళకేమో 7 టికెట్లు ఇస్తారు, 40 లక్షలు ఉన్న వాళ్ళకి 4 టికెట్లు ఇస్తారు. ఇక్కడ అన్యాయం జరిగింది. నేను గాంధీ భవన్ ముందు కొట్లాడినా, ధర్నా చేసినా, అయినా టికెట్ పంపకాల్లో సరి చేయలేదు. కేసీరు ఎందుకంటే లంబాడీలు ఇంద్రమ్మ గాంధీ పేరు చెప్పిరు. అరే మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది, మాకు ఇంద్రమ్మ రిజర్వేషన్ ఇచ్చిందని చెప్పేసి ఈరోజు ఇంద్రమ్మ పేరు చెప్పుకొని మోసం చేస్తుండు రేవంత్ రెడ్డి. వచ్చిన తర్వాత అన్న మీకు నేను మేనిఫెస్టో నుంచి మొదలు పెడతా. మేనిఫెస్టోలో ఒక మాట చెప్పారు, గిరిజనులకు 3 కార్పొరేషన్ చేస్తా అని. ఇది మేనిఫెస్టో. ఒకటి తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, ఒకటి సంత్ సేవలాల్ కార్పొరేషన్, ఒకటి ఎరుకల కార్పొరేషన్. అన్న లంబాడీల జనాభా 40 లక్షలు ఉన్నారన్న, ఆదివాసీల జనాభా 5 లక్షలు ఉన్నారన్న, ఎరుకల సామాజిక వర్గం ఉన్నది 2 లక్షలు ఉన్నారు. అయితే 10 మంది ఉన్నకు 500 కోట్లు, 5 మంది ఉన్నకి 500 కోట్లు, ఒక్కరున్నది కూడా 500 కోట్లు. అంటే ఇక్కడ లంబాడీలకు అన్యాయం చేయలేదు అన్నయ్యలు. మేనిఫెస్టో నుంచి మొదలు పెట్టుకుంటే, సీట్ల పంపకాల నుంచి మొదలు పెట్టుకుంటే, నిన్న కార్పొరేషన్ సీట్ల పంపకాలలో 36 కార్పొరేషన్లు ఇస్తే 17,000 ఓసీలకు ఇస్తే కేవలం 3 మాత్రమే ఎస్టీలకు ఇచ్చిరు. ఆ ఎస్టీలో 3కు సామాజిక న్యాయం అనుకుంటా తెగల మధ్య పంచాయతీలు పెడుతున్నారు. జీసీసీ ఒకటి మాత్రమే బెల్లయ్య నాయక్ గారికి ఇచ్చారు. అన్న జీసీసీలో కనీసం జీసీలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, దాంట్లో బడ్జెట్ లేదు. అట్లాంటిది ట్రైకార్కి ఆత్రం కొత్తకు నాగునిచ్చారు. 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది ట్రైకార్లో ఈరోజు. ఇంకో పోడం వీరయ్యకి, కోయా సామాజిక వర్గంకి, మన పినపాక నియోజకవర్గం సంబంధించిన నాయకుడు ఈరోజు ఫారెస్ట్ చైర్మన్ ఇచ్చారు. అంటే 40 లక్షల ఉన్న సామాజిక వర్గానికి ఒక కార్పొరేషన్ ఇస్తారు, అది కూడా ఖాళీ కార్పొరేషన్ ఇస్తారు. తర్వాత ఎమ్మెల్సీలో నో పదవులు, ఎంపీలలో డెడ్ ఎగనెస్ట్. ఇప్పుడు ఏదైతే సుగ్నా గారికి ఇచ్చారో ఒక టీచర్కి, ఎక్కడో ఉన్న టీచర్ ఆదిలాబాద్లో ఎన్ని రోజులన్నా కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది. ఆదిలాబాద్లో నాయకులు లేరా? ఆదిలాబాద్లో గత 10 సంవత్సరాల నుండి లంబాడీ నాయకులు భుజాలం వేసుకొని వేసుకోరు. ఆ రోజు రేవంత్ రెడ్డి లేరు, ఆ రోజు ఈ రెడ్ల రాజ్యం లేదు. ఇందిరమ్మ గాంధీ, ఇందిరాగాంధీ అనుకుంటా 10 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్లో చేస్తుంటే ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క లంబాడీ సామాజిక వర్గం నుంచి ఒక్క రిప్రజెంటేటివ్ కూడా లేదంటే ఈరోజు సిగ్గుపడాల్సిన అవసరం ఉందన్న. అలాగే కొత్తగూడెం నియోజకవర్గం, ఉమ్మడి కొత్తగూడెం జిల్లాలో ఒక్క లంబాడీ రిప్రజెంటేటివ్ కూడా లేరు. అంటే కేవలం ఇక్కడ సీతక్క ఒకటే గిరిజన మహిళ. కానీ బలరాంకి ఇచ్చారు కదా మహబాబాదు. అది అరే ఎవరింటి పట్ట వాళ్ళకి ఇస్తారన్నా? ఇవ్వకపోయినా అది ఎట్లని ఇవ్వాలి, లేకపోతే ఆ ప్రభుత్వం కూడా ఉంటుంది కదా. మహబాద్ ఒక్కటి ఇస్తేనా అన్న? ఆదిలాబాద్లో జనాభా ఎంత ఉందన్న? ఇంతకుముందు రమేష్ రాథోడ్ గారు గెలవలేదా? ఎందుకు ఈసారి కాంగ్రెస్ పార్టీలో లంబాడీలు వేస్తేనే కదన్న. అన్న నేను ప్రతి నియోజకవర్గంలో ఒక డాటా చెప్తా. మెదక్ నియోజకవర్గంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 3 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందులో 2 గెలిపించింది లంబాడీ నాయకులు. ఇదంతా 35,000కు పైగా ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఇది. తర్వాత నిజామాబాద్లో 9 నియోజకవర్గాలు ఉంటే 4 కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందులో 2 లంబాడీలు గెలిపించారు. ఉమ్మడి వరంగల్లో 12 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందులో 6 నియోజకవర్గాలు లంబాడీలు గెలిపించారు. ఆదిలాబాద్లో 10 నియోజకవర్గాలు ఉంటే 4 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈరోజు సీతక్క అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కదా. మరి ఎందుకన్నా కోయా గోండు సోదరులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కోటేయలేదంటే వాళ్ళు టీఆర్ఎస్ కోటేశారు. లంబాడీలు ఒక్కటే ఖానాపూర్లో వెడమ బొజ్జు, అరే కాంగ్రెస్ పార్టీని నమ్మిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో వేయాలని చెప్పేసి ఈరోజు వెడమ బొజ్జును ఒక్కరిని మాత్రమే గెలిపించారు. అక్కడ ఒక్కరిని మాత్రమే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1 సీట్ అన్న ఎస్టీ గెలిపించింది. మహబూబ్ నగర్లో 14 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 9 నియోజకవర్గాలు
లంబాడీలు గెలిపించారు. అందులో రేవంత్ రెడ్డి కూడా ఒకరు. తర్వాత నల్గొండలో ఏదైతే వారసత్వానికి కులరాజ్య వారసత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉందో ఉమ్మడి నల్గొండలో 12 నియోజకవర్గాలు ఉంటే 11 నియోజకవర్గాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అందులో 8 నియోజకవర్గాలు ఈరోజు లంబాడీలు కేవలం లంబాడీల ఓట్లతో గెలిపించారు. తర్వాత రంగారెడ్డిలో 14 నియోజకవర్గాలు ఉంటే 4 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 3 నియోజకవర్గాలు లంబాడీలు గెలిపించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కరీంనగర్లో 13 నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 2 నియోజకవర్గాలు లంబాడీలు గెలిపించారన్న. ఇట్లా చెప్పుకుంటూ పోతే 65 నియోజకవర్గాలు ఒక సిపిఐ కూటమి అభ్యర్థితో కలిపి కాంగ్రెస్ పార్టీ గెలిచింది 65 నియోజకవర్గాలు. అందులో 43 నియోజకవర్గాలు 35,000కు పైబడి లంబాడీ సామాజిక వర్గం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్న. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, ఉమ్మడి రంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఎందుకంటే ఇక్కడ లంబాడీ సామాజిక వర్గం తక్కువ ఉంది కాబట్టి గెలవలేదన్న. ఇది సాక్ష్యం. భద్రాచలం ఇప్పుడు గెలిచిన ఈ లంబాడి సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఇంతమంది గెలిచిండ్రు కదా, వాళ్ళేం అడుగుతలేరు కదా మాకు అన్యాయం జరిగిందని, మాకు మంత్రి పదవి కావాలని అడుగుతలేరు కదా. వాళ్ళు ప్రశ్నించేది గిరిజన సంఘాలు మాత్రమే. ఈరోజు లంబాడీలో నాయకత్వాన్ని తొక్కుతురన్న. ఈరోజు కోయాగొండ సామాజిక వర్గం రిప్రజెంటేటివ్లు ప్రజాప్రతినిధులుగా 9 మంది ఉన్నారన్న. మేము 4 మాత్రమే ఉన్నాం. మేము ఒకటి బాలనాయక్ గారు, ఒకటి మురళీ నాయక్ గారు వైరా, తర్వాత ఒకటి రామదాస్ నాయక్ గారు, ఒకటి రామచంద్ర నాయక్ గారు. ఈ 4 మాత్రమే అన్న 40 లక్షలకు రిప్రజెంటేటివ్. మిగతా వాళ్ళు లేరా అన్న? ఇది న్యాయమా? ఇది సామాజిక న్యాయమా అన్న? అంటే సీతక్క మాత్రమే మహిళ అన్న, లంబాడి మహిళలు లేరా? దీనికంటే ముందు ఖానాపూర్లో మహిళ ఉండే రేఖాశ్యామ్ నాయక్ గారు, దీనికంటే ముందు హరిప్రియ గారు ఉండే, మహిళలు లేరా? అందుకే తీవ్ర అన్యాయం చేస్తుందని 10 సంవత్సరాల పాటు 2014లో మేము టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం. 2018-19లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేసినాం. కానీ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి దగ్గర కూడా రానియకుండా మమ్మల్ని మోసం చేసినందుకు టీఆర్ఎస్ పార్టీని పాతాళం తొక్కినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ గారి పేరు చెప్పుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దొరపాలన ఎట్లుంటుందో చూపిస్తున్నారు. ఈరోజు సేవాలాల్ మహారాజ్ మీద ప్రమాణం వేస్తున్నా. అది ప్రజాపాలన అంటున్నారు కదా, మీరు దొరపాలన అంటారు. దొరపాలనే అన్న. రెడ్ల రాజ్యం జితేందర్ రెడ్డి ఎవరన్నా? ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు? ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్లో వంశీచందర్ రెడ్డి గారు ఓడిపోతురనే భయంతో రాత్రికి పదవులు ఇచ్చింది జితేందర్ రెడ్డికి. జితేందర్ రెడ్డి ఎన్ని సంవత్సరాలన్నా కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది? ఓట్లేసేది ఎవరన్నా? ఈరోజు కొడంగల్లో రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది ఎవరన్నా? నారాయణపేటలో పర్ణికారెడ్డి గారిని గెలిపించింది ఎవరన్నా? ఇట్లా అన్ని 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు గెలిపించింది లంబాడీల సోదరులు కాదా అన్న? మరి దీన్ని పట్టించుకోకుండా సీతక్క ఏం చెప్తే అది చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు మొన్న సేవాలాల్ మహారాజ్ మీద ప్రమాణం వేసి చెప్తున్నా, లోకాలాల్ మహారాజ్ బావోజీ మీద ప్రమాణం వేసి చెప్తున్నా, రైతులకు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అంటే ఒక సీఎం హోదాలో భయపడి చెప్పుకుందా? మరి దేనికి చెప్తుండు? అదే ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక బహిరంగ సభలో మంత్రి పదవి ఇస్తా అన్నారు. మరి ఓట్లేసింది లంబాడీలే కదన్నా. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నాం? మంత్రి పదవి లంబాడీలకు మంత్రి పదవి కావాలి. తర్వాత ఈ సంత్ సేవాలాల్ కార్పొరేషన్లో మిగతా 2 కార్పొరేషన్లో వాళ్ళకి ఏ విధంగా అయితే 500 కోట్లు ఇస్తారో మేము 40 లక్షలు ఉన్నాము, మాకు 500 కోట్లు ఇస్తే ఏం సరిపోతుంది? ఇక్కడ డిఫరెన్స్ తెలియదు అన్నకాలకి. ఎమ్మెల్సీ పదవుల్లో ఎవరికి ఇచ్చినన్నా? కార్పొరేషన్లో ప్రతి కార్పొరేషన్లో మాకు మెంబర్లుగా, మాకు చైర్మన్లుగా, మాకు డైరెక్టర్ల అవకాశం కల్పించాలి. ఎంపీ పదవి ఇవ్వలేదు, రేపు మంత్రి పదవి ఇస్తారని గ్యారంటీ ఉంది. అందుకే బహిరంగ సభలో మైబాద్ బహిరంగ సభలో పోయారు. ఎవరు ప్రజలు కూడా లేరు అక్కడ. ఓ గంట సేపు కాన్వాయ్లో కూర్చొని బయటకు వచ్చిండు. మరి ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో మేము అందుకే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. గిరిజన సంఘాల జేఏసీ తరఫున ఈసారి భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు తెలియజేయడానికి మేము గిరిజన లంబాడి సోదరులంతా ఏకమవుతున్నారు. కాంగ్రెస్కి ఏఎం అంటే ఏం చేశారన్న కాంగ్రెస్ పార్టీ? వచ్చిన 5 నెలల్లో పేరు మార్పులు, ప్రగతి భవన్ పేరు మార్పు, తెలంగాణ తల్లి రూపం మార్పు, టీజీ నుండి టీఎస్కి మార్పు, టీజీఎస్ నుంచి టీజీకి మార్పు. ఈ మార్పుల కోసం తెచ్చినామా? మార్పు కావాలన్నారు, మార్పులు చేస్తారు. ఈ పేర్ల మార్పు కోసం తెచ్చిరా అన్న?
ఎక్కడన్నా రైతు రుణమాఫీ, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. మీకు ఒక సందర్భం చెప్తానా. మా కాలనీలో మొన్ననే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఒకటి మనం మొన్ననే పెళ్లి చేసుకున్నాం కాట, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం వస్తుందంటే ఈరోజు ఆ తులం బంగారం 70,000 అయిందండి. అరే నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని నన్ను నేర్పించినావు, ఈరోజు తులం బంగారం నువ్వు తెస్తలేపో, తులం బంగారం తీసుకురా అని మొగుడుపల్లె పంచాయతీ పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్న. సో ఇట్లాంటి దౌర్ఘమైన పరిస్థితి, సామాజిక న్యాయం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ రెడ్ల రాజ్యం చూస్తుంది అన్న. ఒకవైపు దళిత డిప్యూటీ ముఖ్యమంత్రిని ఎంత ఘోరంగా అవమానపరుస్తున్నారంటే ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏం న్యాయం జరుగుతుందన్న. దళిత ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టరు, సీఎం పక్కన కూర్చో అర్హత లేదు, మన తుక్కుగూడలో ఆయన కారు మీద ధ్వంసం చేస్తారు. ఇంకా ఎవరికి న్యాయం జరుగుతుందన్న రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో? ఇది రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చూసుకుంటే ఆ విధంగా రాజ్యాంగాన్ని నడిపించచ్చు. కానీ ఇక్కడ తెలంగాణ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి రాజ్యం నడుస్తుంది. కేసీఆర్ కూడా ఇదే అహంకారంతోనే 9 సంవత్సరాలు కుర్చీలో కూర్చురు. ఇది ఇప్పుడు ప్రజల్లో బయటికి వస్తున్నాడు. ఎందుకంటే ఇంత అన్యాయం ఎక్కడ చూడలేదన్న. ఎంత మంచి నాయకులు ఉన్నారన్న. రాములు నాయక్ గారు, బెల్లాయి నాయక్ జీసీసీ కానా? కనీసం జీసీసీ ఉన్న ఉద్యోగులకు జీతాలు లేని పరిస్థితి అన్న. దానికోసం ఏం చేస్తారన్నా? ఓకే, రైట్, థ్యాంక్ యూ అశోక్. ఇది గిరిజనుల బాధ అశోక్ చెప్తున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.